సొరకాయతో చేసుకునే ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? మేమైతే వీటిని సొరకాయ రొట్టెలు అంటాము. ప్రాసెస్ మొత్తం చూసి మీరేమంటారో కామెంట్ చేయండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. ఇక ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర, నేనైతే కల్లుప్పు యూజ్ చేశాను, కొంచెం పంచదార వేసి కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా అయితే చేయొద్దు, కోర్స్గా మిక్సీ పడితే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి పేస్ట్ పక్కన పెట్టేసి ఈ మిక్సీ జార్లోని ఉల్లిపాయ ముక్కలు కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది, కచ్చాపచ్చగా అవుతుంది. ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనకు రొట్టెలు అనేవి చాలా త్వరగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 గ్లాసులు ఫుల్గా బియ్యం పిండి తీసుకున్నాను. అందులోనే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అండ్ కచ్చపచ్చగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ 2 యాడ్ చేసుకున్నాను. మనం ఈ రొట్టె తయారు చేసేటప్పుడు వాటర్ ఎక్కడా యూజ్ చేయము. సొరకాయలోనే వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కదా. ముందుగానే సొరకాయ అంతా తురుము పెట్టేసుకున్నాను. బాగా వాటరీగా ఉంది లేత సొరకాయ, అందులో ఉండే వాటరే సరిపోయింది నాకు. నేనైతే ఇక్కడ సగం సొరకాయ వరకు తీసుకున్నాను పెద్దది. ఇక్కడ తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము ప్లస్ కలర్ కోసం అండ్ హెల్తీ కోసం ఒక క్యారెట్ తురుము కూడా తీసుకున్నాను నేను. క్యారెట్ తురుము వేసుకోవడం వల్ల అవుట్పుట్ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక అరగంట ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టిన పచ్చిశనగపప్పు అయితే 2 స్పూన్ల వరకు తీసుకొని కలుపుతున్నాను. అంతేనండి, ఇక్కడ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇవే. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేది సొరకాయ రొట్టెలు. ఈ క్యారెట్ తురుము మాత్రం నా ఐడియానే. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ సొరకాయ క్యారెట్ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక మనం ఎక్కడ వాటర్ అనేది యూజ్ చెయ్యము. సొరకాయ తురుము నుంచి వచ్చిన వాటర్తోనే ఈ బియ్యం పిండి అంతా కలిసిపోతుంది. మా గుంటూరు ప్రకాశం జిల్లాలో వీటినైతే సొరకాయ రొట్టెలే ఉంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, వాటర్ ఏం కలపకుండానే సొరకాయ తురుముతో మనకి పిండి అయితే ఒక ముద్దలాగా రెడీ అయింది కదా. ఒక్క 10 నిమిషాలు నాప్కిన్ పెట్టేసి పక్కన పెట్టేసేద్దాం. ఒక్క బియ్యం పిండితోనే కాదు, మనం ఈ సొరకాయ తురుము క్యారెట్ సేమ్ ఇంగ్రీడియంట్స్తో రాగి పిండి ప్లస్ సొద్ద పిండితో కూడా ఇదే విధంగా రొట్టెలు చేసుకోవచ్చు. అయితే టేస్ట్ కొంచెం మారుతుంది. ఎక్కువగా బియ్యం పిండితో చేసే రొట్టెలు అయితే రుచిగా ఉంటాయి. అయితే ఎక్కువగా ఈ ప్రాసెస్లోనే చేస్తుంటాము. మీరు ఏ ఏరియా నుంచి ఈ వీడియో చూస్తున్నారో, మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో వీలైతే కామెంట్లో చెప్పండి. రీసెంట్గా మన ఛానల్లో హెల్దీ లడ్డు రెసిపీ అయితే ఒకటి పోస్ట్ చేశాను, వీలైతే చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెద్ద సైజులో తీసుకొని ఒక తడి క్లాత్ మీద పెట్టి చేత్తో అలా గట్టిగా తడుముతూ ఉంటే అది రౌండ్గా రొట్టెలాగా చేసుకోవచ్చు. ఈ రొట్టె చేసే క్లాత్ అయితే ఖచ్చితంగా తడితే అయి ఉండాలి. పొడి క్లాత్ మీద చేస్తే పిండి దానికే అతుక్కుపోతుంది. ఇదిగోండి ఇక్కడ నేనైతే పెన్నం పెట్టాను. పెన్నం వేడైంది. కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగానే తట్టి పెట్టుకున్న రొట్టె అయితే పెన్నం మీద పెట్టేస్తాం. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే మనం చేసుకోవాలి. అప్పుడే మొత్తం ఫ్రై అవుతుంది బాగా. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల మనకు ఒక్కొక్క రొట్టెకి 7 to 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. అయితే టేస్ట్ మాత్రం నెంబర్ 1 ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. మనకి ఒక రొట్టె స్టవ్ మీద ప్రిపేర్ అవుతూ ఉండగా మనం ఈ తడి క్లాత్ మీద ఇంకో రొట్టెనైతే తట్టి పెట్టుకోవచ్చు. అంతేనండి, మనకి ఒంట్లో ఓపిక, ఇంట్లో చేసుకోగలిగేంత టైము ఉంటే ఇలాంటి రొట్టెలు మరెన్నో చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా చేస్తుంటాను కాబట్టి కాస్త ఫాస్ట్గానే చేసేయగలను. నేనైతే ఎప్పుడూ 10 to 15 అయితే చేసి పెడతాను ఇంట్లో. ఈ రొట్టెలు 2-3 రోజులు నిల్వ ఉన్నా అసలు పాడవవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రెసిపీ కనుక ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇంకేదైనా హెల్దీ రెసిపీ చేసి చూపించాలన్నా కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసమైతే నేను చేసి చూపిస్తాను. అంతేనండి, ఇలాగ ఎన్నైనా చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేస్తే మాత్రం టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో అంతే, బాయ్ బాయ్.